బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అవకాశం ఉంటుందని అయితే విశాఖ వాతావరణ కేంద్రం అయితే తెలియజేస్తుంది. దాదాపు మరొక పశ్చిమ బెంగాల్ అలానే ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అయితే తీరం వెంబడైతే దాదాపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు అలానే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ గత 4-5 రోజులుగా కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు అత్యధికంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉండడంతో అయితే మొత్తం వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దీని ప్రభావం అయితే భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచనల ప్రకారంగా అయితే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగింది. మరోపక్క ఈరోజు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ జిల్లాలో అలానే తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలానే తీరం వెంబడి ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా తీరం వెంబడి అయితే దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని, అలానే పర్యాటకులు ఎవరైనా కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దని విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అవతల తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతూ ఎక్కడికక్కడ ఈ ముందస్తు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అలానే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. అలానే సముద్రం ఒకవైపు చూసుకోవచ్చు, భారీ స్థాయిలో అయితే కోతకు గురవుతూ మరింత వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో అయితే రాగల 48 గంటల్లో భారీ స్థాయిలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలు తీసుకొని ముందస్తు జాగ్రత్తలుగా అయితే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది.